ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. 2024 సంవత్సరంలో జూన్ నెలలో 5వ తారీఖున ఏర్పడేటటువంటి పంచగ్రహ కూటమి దాని యొక్క ఫలితాలు వివిధ రాశులపైన ఎలా ఉంటాయో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ జూన్ 1వ తేదీన మనకి కుజుడు మేషరాశి సంచారంలో ఉన్నాడు. రవి, బుధ, శుక్ర, గురు గ్రహాలు 4 గ్రహాలు వృషభ రాశిలో ఉన్నాయి. అయితే ఈ విధంగా రాహువు మనకి మీనరాశిలోను, శని కుంభరాశిలోను, కేతువు చక్కగా కన్యా రాశిలో ఉండడం జరిగింది. అయితే ఈ చంద్రుడు వచ్చినప్పుడు మనకి ఒకే రాశిలోకి రవి, బుధ, శుక్ర, గురు గ్రహాలతో పాటు చంద్రగ్రహం కలవడం వల్ల ఇది పంచగ్రహ కూటమిగా మనం చెప్పుకుంటున్నాం. ఇది ఆకాశంలో చక్కగా ఈ అద్భుతాన్ని మనం వీక్షించవచ్చు. ఇది 100 సంవత్సరాలకి 25 సంవత్సరాలకు ఒకసారి ఇలా జరిగేటటువంటి వింతల్లో ఇది ఒక రకమైనటువంటి వింత అన్నమాట. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావాలు మనకి వివిధ రాశుల పైన ఉంటాయి. దీన్ని ఏమంటామంటే ఒకే రాశిలోకి కొన్ని గ్రహాలు కలవడం వల్ల, అధికంగా కలవడం వల్ల గ్రహ యుద్ధాలు జరుగుతాయి. అంటే ఒక గ్రహం నేను అదృష్టాన్ని ఇస్తానంటే నేనని చెప్పి మొత్తం 3 గ్రహాలు అవి ఇవ్వకపోవడం, లేకపోతే ఇంకొక రిజల్టెంట్ ఫోర్స్ ను మనం తీసుకోవాలి. ఇప్పుడు ఒక తాడుని ఇద్దరు లాగుతుంటే టగ్ ఆఫ్ వార్ ని ఇలా లాగుతుంటే ఇలా ఉంటుంది. అదే ముగ్గురు లాగుతున్నారు అనుకోండి, అది ఏ డైరెక్షన్ లో వెళ్తుందో తెలియదు. కాబట్టి అప్పుడు మనం రిజల్టెంట్ ఫోర్స్ ని మనం తీసుకుంటాం. ఆ రిజల్టెంట్ ఫోర్స్ తీసుకున్నప్పుడు ఆ డైరెక్షన్ ఇంకొక దిశగా అది మారిపోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క 12 రాశుల పైన ఈ 5 రాశుల ఈ పంచగ్రహ కూటమి వలన మేష రాశి వారికి శుభం జరుగుతుంది, వృషభ రాశి వారికి శుభం జరుగుతుంది, మళ్ళీ అలాగే కర్కాటక రాశి వారికి శుభం జరుగుతుంది, వృశ్చిక రాశి వారికి శుభం జరుగుతుంది, ధనుస్సు రాశి వారికి శుభం జరుగుతుంది, మిథున రాశి వారికి నష్టం జరుగుతుంది, అలాగే సింహ రాశి వారికి కూడా మధ్యమ ఫలితాలు జరుగుతాయి. ఆ విధంగా మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి లాభాలు జరగడం జరుగుతుంది. కుంభ, మీన రాశుల వారికి మామూలుగా యావరేజ్ గా ఉండడం జరుగుతుంది అనమాట. తులారాశి వారికి అధమంగా మనకి ఫలితాలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఈ పంచగ్రహ కూటమి కారణంగానే అంటే ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ వస్తాయి. సడన్ గా ఇప్పుడు కేతువు ఉన్నాడు అనుకోండి, రాహుకేతువులు ఎవరి అధీనంలో ఉండేటటువంటి ప్లానెట్స్ కాదవి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటివి. అంటే ఎవరి అధీనంలో కూడా ఉంటారు, వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొందారు. అదే విధంగా శని గ్రహం కూడా అటానమస్ ప్లానెట్ లాంటిది. అది అదేంటంటే స్వయం ప్రతిపత్తి, దానికి ఇష్టం వచ్చినటువంటి రిజల్ట్స్ అందిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ పంచగ్రహ కూటమి వలన ఏమవుతుందంటే మనకి ఈ రాహుకేతువులు ఏ విధంగా అయితే ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ ఊహించినప్పుడు మనం అనుకున్న పని జరగకుండా, ఊహించినప్పుడు అనుకునేలాగా జరగడము, ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఆ కారణంగానే ఇప్పుడు మిథున రాశికి అత్యధికమైనటువంటి నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టే మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జగన్ గారు ఓడిపోవడం అనేటటువంటి జరిగింది. అలాగే ధనుస్సు రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు, వృశ్చిక రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు, కన్యా రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు కలగడం వల్లనే మనకి ఈ త్రికూటమి వల్ల ఈ జగన్ గారికి, తర్వాత ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి, నెక్స్ట్ మళ్ళీ మనకి నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ 3 గ్రహాల కూటమి వలన చక్కగా మనకి శుభ ఫలితాలు అనేటటువంటివి పంచగ్రహ కూటమి ప్రభావంగా శుభ ఫలితాలు రావడం జరిగినాయి అనమాట. ఇది ఈ విధంగా మనకి ఈ 12 రాశుల్లో మనకి ఎలా ఉండబోతున్నాయి మనం విడివిడిగా ఈ రాశుల్లో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwarao and the clinic name is Neocare Homeopathy. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి మనకి ఈ పంచగ్రహ కూటమి సందర్భంగా మనకి
మంచి ఫలితాలు అనేటటువంటివి మనకి కలగడం జరుగుతాయి. సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య, జీవిత భాగస్వాములతో పాటు వ్యాపార భాగస్వాములతో వాళ్ళకు కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశాలు మనకి ఉంటాయి. కాబట్టి వితండవాదాలకి, అనవసరమైనటువంటి ప్రసంగాలకి వెళ్లకుండా మిమ్మల్ని మీరు చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కటి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీకు లభించడం జరుగుతాయి. ఆ తర్వాత చక్కటి ప్రమోషన్స్ కూడా మీకు కలగడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. అలాగే ఈ కన్యారాశి దంపతులంతా కూడా వివాదాల్లోకి వెళ్ళి గొడవలు పెట్టుకుని ఇవన్నీ కూడా చాలా గొడవలు పడుతున్నారు. కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కోర్టులోకి వెళ్లకుండా మరి ఇళ్లలోనే భర్త ఒక చోట అయితే భార్య ఒక చోట ఉంటూ వేరే వేరే ఇళ్లలో వీళ్ళు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం కొంచెం బాగుపడుతూ పెద్ద మనుషుల యొక్క మీటింగుల వల్ల, పెద్ద మనుషులు అంతా కూడా పెట్టడం వల్ల మరి వీళ్ళంతా కూడా ఈ గొడవలు సమస్య పోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి కన్యారాశి వాళ్ళు మనకి ఈ లగ్నం జన్మరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన భక్తి అనేటటువంటిది వీళ్ళకి పెరగడం జరుగుతుంది. గురుబలం పెరిగింది. మరి అందువల్లనే కన్యా రాశి జాతకులు రాజకీయ రంగాలలో మరి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి మన మెగాస్టార్ అయినటువంటి, పవర్ స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా మరి ఈ అత్యధికమైనటువంటి సీట్లు, ఎన్ని సీట్లు పోటీ చేస్తే ఇంచుమించు అన్ని సీట్లు కూడా తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళు మీ అందరి జాతకాలు కూడా చాలా బాగుంటాయి. అలాగే వ్యాపార రంగాల్లో కూడా మీరు ముందంజు వెళ్తారు. ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధము, సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి వ్యాపారాలు అనేటటువంటి కొంచెం మీకు నష్టాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా మీరు చక్కగా వాటిని చాకచక్యంతో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. స్వీట్ షాపులు, ఆ తర్వాత బట్టల షాపులు, హాస్టల్స్, ఇటువంటి వ్యాపారాలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. అలాగే మెడికల్ షాపులు, ఇలాంటి సొంత వృత్తుల్లో ఉన్నటువంటి డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, ఈ కన్సల్టెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, వీళ్ళ వృత్తులు, వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే శత్రువుల్ని మిత్రులుగా మీరు షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన శత్రువుల్ని మిత్రులుగా మీరు మార్చుకోవడం అనేటటువంటిది జరుగుతాయి. మీ వ్యవహార శైలి వల్ల అందరూ కూడా మీకు సహాయపడడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే ఈ కన్యా రాశి వారికి సెక్యూరిటీ, పోలీస్ డిపార్ట్మెంట్స్, ఆ తర్వాత ఆర్మీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎదుగుదల అనేటటువంటిది మీకు దొరుకుతుంది. ఆ తర్వాత చక్కగా మీరు ఈ లాంగ్ లీవులు అనేటటువంటివి మీకు దొరకడం అనేటటువంటి జరుగుతాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యా రాశి వారికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలో పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రహ్మలకి చక్కగా శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పదపద్మాలకి కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మనకి బ్రహ్మాండంగా ఈ రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం ఉంటుంది. శుభమస్తు.